వరలక్ష్మి ప్రధానంగా రాజకీయాల్లో రెండు రకాలు, నిజం మాట్లాడే నాయకులు, అబద్ధాలే మాట్లాడే నాయకులు. నిజం మాట్లాడే నాయకులు చాలా అరుదు. రాజకీయాలు సేవ చేయడానికి ఎంచుకునే నాయకులు, సంపాదించుకోవడానికి ఎంచుకునే నాయకులు, అలాగే సేవ చేయడానికి ఎంచుకునే నాయకులు అరుదు. నిజం మాట్లాడే నాయకులు అరుదే, సేవ చేయడానికి ఎంచుకునే నాయకులు అరుదే. సేవలో మన శ్రీనివాస్ రెడ్డి గారిని చూసాం, మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అలా నిజమే మాట్లాడతానని, అబద్ధం అయితే నాకు అధికారం అక్కర్లేదని చెప్పినటువంటి వాడు నాకు తెలిసి, అంటే నాకు 25 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, 2014లో ఎన్నికలు జరుగుతున్నాయి. మేమందరం వెళ్ళాం. అన్న చంద్రబాబు నాయుడు ఒక రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాడు, మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నాడు, మనం చెప్పాలి అన్నాం. ఆయన ఏమన్నారంటే 87,600 కోట్లు ఉందన్న, అప్పటికే 90,000 కోట్లేమో లోటు ఉంది, 87,650 కోట్లు అప్పు తీర్చాలంటే ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం కావాలి, అలాగే ఇంకో 14,000 కోట్లు మహిళలకు రుణాలు మాఫీ చేసి 14,000 కోట్లు రుణాలు మాఫీ చేస్తాం, తప్పులేదు. కానీ 87,000 కోట్లు అనేటువంటిది ఒక అబద్ధం. నేను చెప్పలేను. ఇంటికో ఉద్యోగం అంటే 1,40,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇస్తాను, ఇవ్వలేము, అబద్ధం చెప్తాను. నేను ఎప్పుడో సత్య హరిశ్చంద్ర నాటకం చూశాను. ఆ తర్వాత మళ్ళీ సత్యమేవ జయతే అనేటువంటి మాట మన గాంధీజీ బొమ్మ మీద ఉంటుంది కదా కింద. సత్యం మాట్లాడే ఒక నాయకుడు వచ్చాడు రా ఇంతకాలానికి రాజకీయాల్లో, కానీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన ఏది చెప్పాడు అదే నిజమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 87,000 కోట్లు 15,000 కోట్లకి తగ్గించాడు. అంటే ఎంతమ్మా, సుమారుగా 70,000 కోట్లు ఎగ్గొట్టంటే కదా. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఆయన 5 ఏళ్ల పాలనలో 39,000 ఉద్యోగాలే వచ్చాయి, మామూలు రొటీన్గా వస్తాయి. కానీ ఈయన 5 ఏళ్ల పాలనలో 3,90,000 ఉద్యోగాలు వచ్చాయి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ల పాలన కేవలం మన ఆరోగ్యం కోసమే, ఆరోగ్యం కోసం 55,000 ఉద్యోగాలు చేరాయి. ఆరోగ్యం కోసం ఆరోగ్య సిబ్బంది 55,000 మంది. ఇప్పుడే చెప్పారు, నేను ఇంటికి వస్తే నా ఖాతాలో డబ్బులు వేశారని. జబ్బు చేస్తే డబ్బు కోసం అల్లాడిపోయే రోజులు ఆ రోజులు ఇవాళ జబ్బు చేసి ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్ చేయించుకున్నవాడు కష్టపడలేడని వాడు తినడానికి కూడా డబ్బులు ఇచ్చే రోజులు ఈ రోజులు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఇంటికో ఉద్యోగం అన్నారు, 1,25,000 ఉద్యోగాలు మన పిల్లలకి సచివాలయాలు ఇచ్చారు. మనకి సేవ చేయడానికి వాలంటీర్లు ఇచ్చారు. రోజు ఏడుస్తున్నారు చూడండి, వాళ్ళ పేపర్ చూస్తే వాలంటీర్లు అక్కడ సస్పెండ్ చేశారు, వాలంటీర్లు ఇక్కడ సస్పెండ్ చేశారు. అంటే ఒక పెద్ద వయసు వచ్చిన ఆవిడికి బిడ్డల ఆశలు అవసరం. బిడ్డల పట్టుకూడు కోసం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే తన పలకరించేవాడు ఎవడమ్మా? అటువంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలో ఉంది. వాలంటీర్ వ్యవస్థని సృష్టించాడు. ఎప్పుడో విశ్వామిత్రుడి గురించి విన్నాం. అటువంటి ఒక సృష్టినే చేసినటువంటి నాయకుడు. అంటే సేవ కోసమే పాలన. పాలన అంటే పెత్తనం కోసం, పాలన అంటే సంపాదన కోసం, పాలన అంటే అధికారం అనుభవించడం కోసం కాదు, సేవ కోసం అని చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి రావడం అంటే మీరు కూడా సేవలో భాగస్వాములు అవుతున్నారు అనేటువంటి వాటి సందర్భంగా మీరు మనవి చేస్తారు. అంతేకాదు తల్లి, ఇవాళ నవరత్నాల గురించి చెప్పారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చారు. మహిళలకు రుణాలు మాఫీ అన్నాడు, చేయలేదు కదా. ఇవాళ ఈయన చెప్పాడు ఆ అప్పు ఎంత? 14,000 కోట్లు 26,000 కోట్లు అయింది. సున్నా వడ్డీతో కలిపితే 30,000 కోట్లు అయింది. 4 దఫాల్లో మీ ఖాతాల్లో వేశాడే ఆ డబ్బు. 4 దఫాల్లో తండ్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆ ఫీజు రియంబర్స్మెంట్ని 50% కోసేసి 35,000కి తగ్గించేస్తే ఇవాళ కాలేజీ ఫీజులు ఏమో పెంచేశాడు వాళ్ళ కులాల కాలేజీ ఫీజులు. కానీ ఈ పేదవాడు కట్టాల్సిన ఫీజుని తగ్గించేశాడు.
ఆదివారం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాలేజీ ఫీజులు తగ్గించాడు, వీళ్ళ కట్టే ఫీజు మొత్తం ఆయనే కడుతున్నాడు. ఎంత తేడా ఉందో ఒకసారి మీరు ఆలోచించమని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీ నెగ్గింది, 3వసారి ముందు కూడా 2009లో కూడా తెలుగుదేశం నెగ్గింది. దురదృష్టం అది. పట్టణం పక్కన ఉన్నారు. నేను 2 నెలలు అయిందమ్మ వచ్చి ఇక్కడికి. ధవళేశ్వరం చూస్తే మనుషులు ఎలా ఉంటున్నారనిపించింది. ఒక వాంబే హౌస్ చూస్తే మనుషులు ఎలా, శ్రీనివాస్ రెడ్డి అని చెప్పాను నిన్న వాంబే హౌస్కి వెళ్ళినప్పుడు 28 ట్యాంకర్లో. నేను ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు, మీకోసం మాట్లాడుతున్నాను. నేను జగనన్న ద్వారా చాలా లబ్ధి పొందాను. ఆ పథకాలన్నీ నాకు ఇచ్చినాయి. నాకు కాల్ యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ బాగా చేసి 4,000 రూపాయలు నా అకౌంట్ వేసి, తర్వాత మా పాపకి అమ్మవారు వస్తుంది, తర్వాత విద్యాదేవి నాకు వస్తుంది, అన్నీ వస్తాయి. దానివల్ల నేను చేయలేదండి. చాలా బాగుందండి జగనన్న